హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరి ట్రెండ్స్. నేనైతే ఇవాళ మొక్కజొన్న వడలు ఎలా చేయాలో చూపిస్తాను. ఒక్కోసారి మనకే తెలియకుండా మనము ముదిరిపోయిన మొక్కజొన్నలు అయితే కొనుక్కొస్తాము. వాటిని ఉడికేసుకొని తింటే అంత టేస్టీగా ఉండవు. అలాంటి వాటితో కనుక ఇలా వడలు చేసుకుంటే చాలా బాగుంటాయి. ఎప్పుడు వడలు అనగానే మినపప్పుతోనే చేస్తాం కదా, అలా కాకుండా ఇలా మొక్కజొన్నతో కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవైతే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇలా ఒలుచుకున్న మొక్కజొన్నలు అన్నిటినీ మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకొని ఒక 6 hours అయితే నానబెట్టాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో మీ క్వాంటిటీకి తగ్గట్టు చిల్లీస్, అల్లము, ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్, జీలకర్ర వేసి ఒకసారి మిక్సీ వేసిన తర్వాత నానబెట్టిన కార్న్ కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 cup ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, సరిపడేంత వరకు బియ్యం పిండిని అయితే వేసి మెత్తగా ముద్దలాగా అయితే కలుపుకోవాలి. మీరు డీప్ ఫ్రై చేస్తున్నారు కాబట్టి కొంచెం రైస్ ఫ్లోర్ ఎక్కువ వేసుకోండి, అప్పుడు ఆయిల్ అనేది తక్కువ పీలుస్తుంది. అదే మీరు పెనం మీద తయారు చేసేటైతే కనుక పిండిని కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోండి. నేనైతే ఇక్కడ 2 విధాలా ట్రై చేస్తున్నాను, మీకు వీడియోలో చూపిద్దామని చెప్పి. ఇవి అయితే పెనం మీద వేసినవి, ఇవేమో డీప్ ఫ్రై చేసినవి. ఈ రెండింటికి తేడా అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇవి పెనం పైన తయారు చేసిన వడలు. ఇవైతే చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి డీప్ ఫ్రై చేసినవి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్స్, ఇన్ అనదర్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.